నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం 10వ భాగం. దృష్టజుమ్నుడు ద్రోణునితో తలపడ్డాడు. ద్రోణుడు విజృంభించి దృష్టజుమ్నుడి సారథిని గుర్రాలను జెండాను కూల్చివేశాడు. కౌరవసేన ఉత్సాహంతో ఉరకలు వేసింది. దృష్టజుమ్నుడు కూడా కోపంతో ద్రోణుడిపై బాణవర్షం కురిపించాడు. గట్టి వాడిగల బాణాలను ద్రోణునిపై ప్రయోగించాడు. ద్రోణుడు ఆ బాణాలన్నిటినీ ముక్కలు చేశాడు. పార్షతుండు శక్తి పరగింప అతడు ముత్తు నియజేసే మరియు ద్రుపదసుతుడు పెక్కు శక్తులొక్క పెట్టవైచిన దునుమాడె రైము మెరియన గురుండు. దృష్టజుమ్నుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ద్రోణుడు దాన్ని ముక్కలు చేశాడు. దృష్టజుమ్నుడు ఎన్నో శక్తులను ప్రయోగించాడు. వాటన్నిటినీ ద్రోణుడు ఖండించి దృష్టజుమ్నుని కవచం భేదించి వాడి అయిన బాణాలు ప్రయోగించి అతడిని రక్తంలో ముంచాడు. దృష్టజుమ్నుని విల్లు ఖండించాడు. సారథిని గుర్రాలను చంపాడు. దృష్టజుమ్నుడిని విరధని చేశాడు. అప్పుడు మహావీరుడైన దృష్టజుమ్నుడు కత్తిడాలు పట్టుకుని క్రిందికి దూకి విజృంభించాడు. అయినా ద్రోణాచార్యుని ధాటికి దృష్టజుమ్నుడు ఆగలేకపోయాడు. ఆ సమయంలో భీమసేనుడు అది చూసి అతివేగంగా అక్కడికి చేరి దృష్టజుమ్నుని ఆదుకోగలిగాడు. అడ్డంగా వచ్చి ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు. ద్రోణునిపై 7 తీవ్ర బాణాలను వేసి దృష్టజుమ్నుని వేరే రథంపై ఎక్కించాడు. భీముడు ద్రోణుని తలపడడం చూసిన దుర్యోధనుడు కళింగరాజును బంధుమిత్రులతో సహా భీముని ఎదుర్కోవడానికి పంపించాడు. కళింగరాజు అతని తమ్ముడు, కొడుకు, మిత్రుడు అందరూ కలిసి ఏనుగుల సమూహంతో వచ్చి భీముడితో తలపడ్డారు. భీముని ముందటి బలముద్దామత కాళింగసేన తలపడి ఏతి స్తోమావృతమై వ్రాలెను భూమిపైన్ సగము సగము పొలుపరి విరిగెన్. భీమసేనునికి బాసడగా వచ్చిన చేది కరూస దేశాలకు చెందిన సేనలు కళింగరాజుతో వచ్చిన సేనలను ఎదుర్కొని నేలమట్టం చేశాయి. భీముడు కళింగరాజు స్నేహితుడైన కేతుమంతుడిని ఎదుర్కొని అతన్ని సంహరించాడు. కళింగరాజు పుత్రుడు శక్రదేవుడను వాడు భీమునిపై భయంకరమైన బాణాలను వేసి గుర్రాలను చంపివేశాడు. భీముడు కోపంతో తన గదను అతనిపై విసిరాడు. శక్రదేవుడు అతని సారథి జెండాలతో సహా నేలపై కూలిపోయాడు. ఈ రీతిగా భీమసేనుడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. భీముడు ఒక చేతితో బంగారు బిందువులు ఎన్నో పదకబడి విశాలంగా దృఢంగా ఉన్న డాలు పట్టుకున్నాడు. ఇంకో చేతితో కత్తి పట్టుకుని గుర్రాలు చనిపోయిన తన రథం విడిచిపెట్టి యమధర్మరాజులా కిందికి దిగాడు. కొడుకు మరణించడం చూసిన కళింగరాజు భీమునిపైకి వచ్చాడు. పిడుగుల వంటి బాణాలను భీమునిపై కురిపించాడు. భీముడు వాటిని ఖండించాడు. ఇంతలో కళింగరాజు తమ్ముడు భానుమంతుడు భీమునిపైకి వచ్చాడు. అతడు ఏనుగుపై వచ్చాడు. ఏనుగుల సముదాయంతో వచ్చాడు. భీముడిని ఎదుర్కొన్నాడు. భీముడు అతని ఏనుగుని సంహరించి అతన్ని కూడా సంహరించాడు. అంతటా కళింగరాజును మూర్చిపోయేటట్లుగా కొట్టాడు. సారథిని కూల్చివేశాడు. గుర్రాలు రథాన్ని పక్కకు లాక్కుని వెళ్ళిపోయాయి. కళింగరాజును మూర్చిపోగొట్టి భీముడు పెద్దగా సింహనాదం చేశాడు. అది విని భీష్ముడు తన సేనతో అక్కడికి వచ్చి భీముడిని ఎదుర్కొన్నాడు. అంతలో భీష్ముడు భీమునిపైకి రావడం చూసిన దృష్టజుమ్నుడు, శిఖండి, మహాపరాక్రమవంతుడైన సాత్యకి భీముని దాటి భీష్మునితో తలపడ్డారు. వారు భీష్మునిపై పెక్కు బాణాలు ప్రయోగించగా తనకు సాయంగా వచ్చిన వీరులతో కలిసి శిఖండిపై తప్ప మిగిలిన వారందరిపై వాడి బాణాలను ప్రయోగించి భీముడిని కలతపెట్టాడు. భీముని రథాన్ని గుర్రాలను కూలవేశాడు. అప్పుడు భీముడు గొప్ప శక్తి అనే ఆయుధాన్ని భీష్మునిపై ప్రయోగించాడు. భీష్ముడు దాన్ని ముక్కలు చేశాడు. అప్పుడు భీముడు కోపంతో గదను పట్టుకుని రథం దిగి భయంకరమైన ఆకారంతో భీష్ముడిని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో సాత్యకి భీముని దాటి భీష్మునిపై తీవ్రమైన అస్త్రం ప్రయోగించి సారథిని సంహరించాడు. గుర్రాలు భీష్ముని రథాన్ని పక్కకు తీసుకొని పారిపోయాయి. కౌరవసేనలోని భటులు కూడా భయపడి పారిపోయారు. ఆ సమయంలో దృష్టజుమ్నుడు భీముడిని తన రథం మీద ఎక్కించుకున్నాడు. భీముడి వీరవిహారం దృష్టజుమ్నునికి ఆనందం కలిగించింది. సాత్యకి వీరి వద్దకు చేరాడు. సాత్యకి కూడా భీష్ముని తాత్కాలిక పరాజయానికి కారణమే. సాత్యకి భీమునితో ఇలా అన్నాడు: నువ్వు ఒంటరిగా పోరాడి కళింగ ప్రభువును మూర్చిపోయేలా చేసి సహాయకులను చంపి అవమానించి పంపగలిగావు అని ప్రశంసించాడు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.